నమస్తే, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమం. 62 ఏళ్ల వయసులో ఉన్నత విద్యని అభ్యసిస్తూ మరి ఈరోజు 62 ఏళ్ల వయసులో ఉన్నత విద్యాభ్యాసం గురించి మనతో మాట్లాడడానికి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నీలి రామచందర్ గారు మనతో ఉన్నారు. లేట్ చేయకుండా వారితో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ యొక్క 63 ఏళ్ల వయసులో ఈ ఉన్నత విద్యాభ్యాసం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చేస్తున్నారు? 23 సంవత్సరాలలో మళ్ళా విద్యార్థిగా పీజీ విద్యార్థిగా ఒక మెడికల్ కాలేజీలో జాయిన్ కావడం అనేది కొంత నా మిత్రులకు కానీ నన్ను ఎరిగిన వాళ్ళకి కానీ కొంత నన్ను ఎరగని వాళ్ళకైనా కానీ కొంచెం ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు. దీనికి ప్రగాఢమైన కారణాలు ఏమిటి అంటే, నేను 1991లో పీజీ ఎంట్రన్స్ రాశాను. 90లో రాశాను. 1991 ఆ ప్రాంతం రాసినప్పుడు నాకు తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఏ ప్రాంతంకి ఆ ప్రాంతం ర్యాంక్స్ రిలీజ్ చేసేవారు. ఏపీ, తెలంగాణ. అట్లాంటి పరిస్థితులలో 96వ ర్యాంక్ వచ్చింది. 96వ ర్యాంక్ వచ్చినప్పుడు నాకు ఆప్షన్స్ ఒక ఎండి పీడియాట్రిక్స్, ఎండి జనరల్ మెడిసిన్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ ఆర్థో తప్ప అన్నీ ఉన్నాయి. అంటే ఎంఎస్ ఆప్తాలి ఏంటి ఉన్నది, ఎండి డర్మా రేడియాలజీ అట్లా మొదలు పెట్టుకొని అన్నీ ఉన్నాయి. కానీ నాకు పీడియాట్రిక్స్ మీద మక్కువ. సో అప్పటికి ఎండి పీడియాట్రిక్స్ సీట్ అయిపోయింది కాబట్టి పీడియాట్రిక్స్ మీద మక్కువతోటి నా రూమ్మేట్, మా కజిన్ డాక్టర్ పిఆర్ రాజేందర్ అని ఆర్వీఎం మెడికల్ కాలేజ్ డైరెక్టర్ ఇప్పుడు అతను, ఆయన నాకు ఆదర్శం. పీడియాట్రిక్స్ మీద నాకు ఒక రకమైన ఆసక్తి నెలకొల్పేలా చేసేసరికి నేను కూడా పీడియాట్రిక్సే తీసుకుందాం అనుకున్నాను. ఎండి పీడియాట్రిక్స్ లేకపోయేసరికి నీలఫర్లోనే DCH తీసుకొని కంప్లీట్ చేశాను. చేస్తున్న దశలోనే మా ప్రొఫెసర్ డాక్టర్ పట్లోల సుదర్శన్ రెడ్డి గారు, రామచంద్ర DCH తోటి ఆపకు, ఇంకా చదవాలి, చదివితే బాగుంటుంది అని అన్నాడు. నాకు విద్య మీద అంటే నాకు చదువు పట్ల గల ఆసక్తి గమనించి, అట్లాగే నా మిత్రుడు ఆర్థోపెడిక్ సర్జన్ నరసింహులు కూడా, రామచందర్ దీంతో ఆపకు అని ఆయన కూడా ఒకసారి అన్నాడు. ఇక మా పెళ్లి విషయానికి, ఎందుకంటే పీజీ చేస్తుండగానే నాకు మ్యారేజ్ అయింది. సో మా మామగారు, నాకు పిల్లనిచ్చిన మామగారు డాక్టర్ పి లక్ష్మీనారాయణ IAS ఆఫీసర్ గారు, మా ఆవిడకి సంబంధం కుదురుస్తున్న టైంలో అల్లుడు MD చేస్తున్నాడు అని అన్నాడు అని మా ఆవిడకి చెప్పాడట. మా ఆవిడ అనుకున్నది మా ఆయన MD అనుకొని సంతోషపడ్డాడు. తర్వాత పెళ్ళి అయినాక ఆమెకు తెలిసింది మీరు MD కాదు DCH అట కదా అని కొంచెము ఆమె నారాజు అయింది. సో ఇన్ని కారణాలు, అంటే మా మామగారు మా ఆవిడని మోసం చేశారని నేను భావించాను. నేనేం చెప్పలేదు ఆయనకి. సో ఈ రకంగా అదొక రకమైన ఇన్కంప్లీట్నెస్ అనేది ఎప్పటికైనా MD చేయాలనేది గత 30 ఏళ్ళుగా ఆ కోరిక నా లోపల ఉన్నది. ఇంతే కాకుండా నేను ఈ మెడిసిన్లో జాయిన్ కావడానికంటే ముందు 1982లో MBBSలో జాయిన్ కావడానికంటే ముందు B.Pharmacy విద్యార్థి. అప్పుడు B.Pharmacy డిస్కంటిన్యూ చేసి నేను మెడిసిన్లో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు ఒక సీనియర్, నేను B.Pharmacy డిస్కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక సీనియర్ చాలా కోపంగా అన్నాడు, నువ్వు ఒక ఫార్మసీ సీటు ఒక బలి చేసి మెడిసిన్లో జాయిన్ అవుతున్నావు అని చాలా కోపంగా అన్నాడు. సో అది కూడా ఒకటి మనసులో ఉన్నది. ఎప్పటికైనా మళ్ళీ అవకాశం వస్తే ఫార్మకాలజీలో కానీ ఫార్మసీ వైపు కానీ వెళ్ళాలి అనేది ఒక ప్రగాఢమైన కోరుకుంది. కానీ ఈ 3 దశాబ్దాలలో 93లో DCH చేసినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు పీజీలో జాయిన్ అయ్యే వరకు 30 ఏళ్ళ పైచిలకు పీడియాట్రిషియన్గా ఒక సంతృప్తికరమైన సేవలు ప్రజలకు అందించాను. నిజామాబాదు చుట్టుపక్కల జిల్లాలలో, ఆదిలాబాదు, ఇటు కరీంనగర్, మెట్పల్లి, కొరుట్ల నుంచి కూడా వచ్చేవాళ్ళు. స్టార్టింగ్లో ప్రాక్టీస్ పెట్టినప్పుడు అయితే అటు ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. సో ఒక రకమైన సంతృప్తికరమైన సేవలు చేస్తూ రెడ్ క్రాస్లో కూడా దాదాపు 2 దశాబ్దాల పాటు రెడ్ క్రాస్లో కూడా సేవలు చేసి 2017-18లో రాష్ట్రపతి గారి గోల్డ్ మెడల్. ప్రతి సంవత్సరము జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ఒక్కరికి లేకపోతే ఇద్దరికి ఇస్తుంది జాతీయ గోల్డ్ మెడల్. అట్లాంటి గోల్డ్ మెడల్ 2017-18కి నా ఒక్కరికే ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. సో ఒక రకమైన సంతృప్తికరమైన ఒక సోషల్గా, అంటే ఒక సొసైటీకి సోషల్ సర్వీస్ చేశాము. ఒక పీడియాట్రిషియన్గా 3 దశాబ్దాలుగా పిల్లల వైద్యునిగా కూడా సేవలు చేశాము. ఇంతేకాకుండా మా పిల్లల వైద్యుల సంఘానికి రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి ఎన్నికైన అధ్యక్షునిగా, జాతీయ స్థాయిలో జాతీయ పిల్లల వైద్యుల సంఘానికి 2014లోనే నేను జాతీయ ఉపాధ్యక్షునిగా ఉన్నాను. సో ఈ రకంగా ఒక సంతృప్తికరమైన జీవితం సాగించిన తర్వాత
ఏమవుతుందంటే వైద్యులు కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చూస్తూనే ఉంటారు. అయితే పొలిటీషియన్లు అవుతారు, లేకపోతే డాక్టర్లు కొందరు యాక్టర్లుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ యాక్టర్ అనే ప్రొఫెషన్ మీకు తెలుసు, ఈ సినీ ఇండస్ట్రీ అనేది అదొక మాయాలోకం, అదొక రిస్క్తో కూడుకున్న లోకం. సరే, అందరూ అందంగా ఉన్నవాళ్ళు, 6 అడుగులు ఎత్తున్న వాళ్ళు హీరోలు అంటే హీరోలు కాకుండా వాళ్ళ ఎత్తు వాళ్ళ అర్హతలకు కాబట్టి ఒక్కొక్క రోల్స్ ఉంటాయి. కానీ అది ఒక రకమైన మాయాజాలం, మాయా ప్రపంచం, అది మాయా జలతారు అది. సో అటువైపు ఎప్పుడు ఆలోచించలేదు సీరియస్గా, ఆ దిశగా అసలు ఆలోచించలేదు సార్. అటువైపు ఆలోచించలేదు, ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్నది. మనం చాలామందిని చూసాం. ఎట్లా అంటే మంచి మంచి పేరెన్నిక కన్న నటులు, దర్శకులు, నిర్మాతలు ఒక్క సినిమా తీసి వాళ్ళ జీవితాన్ని గందరగోళం చేసుకున్న వాళ్ళను సినిమా యాక్ట్రెస్లు, పేరెన్నిక కన్నా సినిమా యాక్ట్రెస్లు. సో అది ఒక రకమైన మాయా ప్రపంచం అది. అటువైపు ఎన్నడూ ఆలోచించలేదు. కానీ చిన్నప్పటి నుంచి నేను మంచి నటుని కూడా స్టేజ్ డ్రామాలు వేసేవాడిని. నేను స్కూల్ లెవెల్లో బెస్ట్ యాక్టర్ను, కాలేజీ లెవెల్లో బెస్ట్ యాక్టర్ను. సో అది అంత మట్టికి ఆపేసేసాను. ఆ తర్వాత ఇక మీరు పాలిటిక్స్ అంటారు. నా మిత్రులు చాలామంది పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యారు. మనం నిజామాబాద్ నుంచి భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, నా బ్యాచ్మేట్. ఆయన ఉస్మానియా అయితే నేను కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్. అంటే అది మళ్ళీ రిస్క్తో కూడుకున్న ప్రొఫెషన్. సరే, ఈరోజు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యారు, కానీ ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని అవస్థలు పడ్డాడు. ఈ రకంగా అది అవస్థలతో కూడుకున్నది. ఆయన ఒక్కరు సక్సెస్, ఒక్కరు ఫెయిల్ అయింది. ఒక 10 మంది నాకు తెలిసిన వైద్యులే పాలిటిక్స్లకు రావాలని బాగా దెబ్బతిన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు, చితికిపోయారు. అంటే అది కూడా చాలా రిస్క్తో కూడుకున్న ప్రొఫెషన్. సో ఈ రిస్క్తో కూడుకున్న ప్రొఫెషన్లు కాకుండా వైద్యునిగానే ఉండడం అనేది కొంచెం రిస్క్ లేకుండా ఉన్న ప్రొఫెషన్ ఇది. ఇక అంటే ఇటువైపు రావడం ఏంటి అంటే 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం తీరుబాటు దొరికింది. ఇప్పుడు చాలా 30 మెడికల్ కాలేజీలు వచ్చేసి 33 జిల్లాలలో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దాదాపు 30 వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. సో ఒక రకమైన దాదాపు పుట్టగొడుగుల్లాగా దేశంలో మెడికల్ కాలేజీలు వచ్చేస్తున్నాయి. విద్యార్థులు కూడా 150 కాకుండా 250 సీట్లు ఇస్తున్నారు ప్రతి బ్యాచ్లో. ఈ రకంగా ఒక రకమైన మళ్ళీ ప్రభుత్వం రీసెంట్గా బడ్జెట్లో అనౌన్స్ చేసింది, మళ్ళీ ఒక 75,000 మట్టుకు మెడికల్ సీట్లు మేము ఇస్తామని. నేను ప్రభుత్వాలకు నాది ఒకటే విన్నది, అడగకుండా మీరు మెడికల్ కాలేజీలు పెంచకండి, అడగకుండా మెడికల్ కాలేజీలు సీట్లు పెంచకండి. మీరు ప్రతి మెడికల్ కాలేజీలలో వసతులు సరిగ్గా ఉన్నాయా లేదా చూడండి, స్టాఫ్ సరిగ్గా ఉన్నాయా లేదా చూడండి. ఇవేమీ లేకుండా చాలా మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ లేరు. అట్లాంటప్పుడు ఏమైందంటే నాణ్యతమైన వైద్య విద్య అనేది కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడటం వల్ల ఈ సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేసే వినతి ఏంటంటే ఇంకా సీట్లు పెంచకండి, పెంచి ఉన్న సీట్లు చాలు, ఉన్న మెడికల్ కాలేజీలు చాలు, ఉన్న వాటిని స్ట్రెంథెన్ చేస్తూ పోతుండండి అని నేను ప్రభుత్వాలకు వినతి చేస్తున్నాను. ఓకే సార్, దేనికైనా వయోపరిమితి అనేది ఉంటుంది, దీనికి వయోపరిమితి లేదా? నేను అట్లనే అనుకున్నాను. నిన్న మొన్నటిదాకా దాదాపు 4-5 సంవత్సరాల క్రితం వరకు పీజీకి ఒక ఎలిజిబిలిటీ ఉంటుందో ఏమో 30-40 వరకు ఉంటుండేమో అనుకున్నాను. చూసేసరికి నేను పేపర్లో ఒక ఆసక్తికరమైన కథనం చదివాను. ఒక బ్యాంక్ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆయనకు చిన్నప్పుడు డాక్టర్ కావాలని కోరుకుండేనట. అప్పటి అవసరాల రీత్యా బ్యాంక్ ఉద్యోగం కదా అని వెంటనే జాయిన్ అయిపోయాడట. సో ఆయనకు రిటైర్ అయిన తర్వాత ఆయనకు మనసులో మెదిలి యూజీ నీట్, అండర్ గ్రాడ్యుయేట్ నీట్ ఎంట్రన్స్, ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి దాన్ని క్రాష్ చేసి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆ కథనం నన్ను బాగా కదిలించింది. ఆ కదిలించిన తర్వాత యూజీ నీట్కే ఎలిజిబిలిటీ లేదు, పీజీ నీట్కి ఇంకెక్కడ ఎలిజిబిలిటీ ఉందని చూసేసరికి రియలైజ్ ఎస్ పీజీ నీట్కి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఆ రియలైజేషన్ తోటి ఉన్నప్పుడు నాకు మిత్రులు డాక్టర్ చక్రపాణి అని నా మిత్రుడు, సంగారెడ్డిలో లీడింగ్ పీడియాట్రిషియను, ఆయన నన్ను ఈ దారి మళ్ళింపు ఈ రకంగా నన్ను డైవర్ట్ చేశాడు. సార్ మీరు కూడా రాయండి, రాస్తే మీకు కూడా వస్తుంది సీటు, ఇది పెద్ద కష్టమే కాదు, మీరు ఇప్పుడు కొంచెం తీరికబాటుగా కూడా ఉన్నారు అని నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు. సో ఐ ఓ హిమ్, ఈజ్ ద వన్ హూ హ్యాస్ స్టిమ్యులేటెడ్ మీ ఎట్ దిస్ ఏజ్. ఓకే సార్, అలాగే మిమ్మల్ని చూసి మీ మిత్రులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమంటున్నారు? నా మిత్రులు అంటే కొద్దిమంది మిత్రులు ఆల్రెడీ వాళ్ళు స్వర్గస్థులైనారు. బ్రతుకున్న మిత్రులందరూ రిటైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనుకోండి, చాలామంది రిటైర్ అయ్యారు. ఎక్సెప్ట్ మెడికల్ కాలేజీ టీచింగ్లు ఉన్న వాళ్ళు, ఎందుకంటే 65 ఏళ్ళు మెడికల్ కాలేజీ టీచింగ్లు ఉన్న వాళ్ళకు.
ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, సర్వీసులు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు కాబట్టి వాళ్ళందరూ రిటైర్ అయ్యి కొందరు అంటే రకరకాల రిటైర్ అయ్యేసరికి రకరకాల వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. బీపీ అని, షుగర్ అని, ఇవన్నీ చుట్టుముడుతూ ఉంటాయి. ఆ వ్యాధులతోటి కొందరు సతమతం అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళతోటి రోజు నిత్యం నేను కలిసి ఉంటాను. ఇప్పటికీ నాకు ప్రైమరీ స్కూల్ మిత్రులు, నాకు హై స్కూల్ మిత్రులు, జూనియర్ కాలేజ్ మిత్రులు నిజామాబాద్లో ఈ రోజు కూడా పాలిటెక్నిక్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ కనిపిస్తారు. వాళ్ళు రిటైర్ అయ్యేసరికి వాళ్ళ లోపల ఒక స్లో డౌన్ చూశాను. ఒక రకమైన వాళ్ళు విత్డ్రాల్లో ఉన్నారు. అంటే నిన్న మొన్నటి దాకా బాగా బిజీగా ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. యాక్టివ్గా ఉన్నారు, సరే కొన్ని జబ్బులు ఉన్నా కానీ యాక్టివ్గా ఉన్నారు, ఒక రకమైన విత్డ్రాల్లో ఉన్నారు. అంటే తట్టుకోలేకపోతున్నారు ఇంత ఫ్రీ టైం రావడానికి. నాకు ఇప్పుడు ఆ పరిస్థితి నాకు లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు కాబట్టి నేను వాళ్ళలాగానే కొంచెం ఫ్రీగానే ఉన్నాను. నాకు అనిపించింది వీళ్ళ సోపతి బట్టి నేను వీళ్ళలా కూడా డల్ అవుతానేమో, వీళ్ళలా కూడా నిరాశ నిస్పృహలకు పోతానేమో అని ఒకటి భయం అయ్యి, ఇక ఇది కాదు, నా రూటు మార్చుకోవాలి, నేను మళ్ళీ ఒక విద్యార్థిగా అవతారం ఎత్తి నా లోపల ఇంకా చదవాలనే కాంక్ష ఏదైతుందో ఆ కాంక్షను ఇంకా నేను దానికి పదును పెడుతూ ముందుకు సాగిపోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఓకే సార్, కానీ ఇలా 60+ ఏజ్లో వైద్య విద్యార్థి అవతారం ఎత్తడం ఏంటి? అదే కదా చెప్తున్నాను నేను. ఒకటి రకరకాల అంటే మీరు అనేది కూడా కరెక్టే. ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన నేపథ్యంలో ఏమవుతుందంటే కార్పొరేట్స్ బాగా వస్తున్నాయి. కార్పొరేట్స్ బాగా వచ్చి వాళ్ళు ఒక రకమైన కాంపిటేటివ్ వాతావరణంలో ఉంటున్నారు. కాంపిటేటివ్ వాతావరణం అంటే వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. పేషెంట్లను తెచ్చే వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే ఈ రోజులలో మనగలిగే పరిస్థితి ఏర్పడ్డది. ఈ చిన్న ఈ సింగిల్ నర్సింగ్ హోమ్స్ ఏవైతున్నాయో, సింగిల్ డాక్టర్ బేస్డ్ నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్ ఏవైతున్నాయో వాళ్ళకు కొంచెం గడ్డు కాలం వచ్చింది. అంటే నాకు ఈ పరిస్థితిని నేను చూసి రోజు నేను ఎవరినో నిందిస్తూ ఉండాలి. సో నా పరిస్థితికి అంటే నాలా చాలామంది ఉన్నారు సీనియర్ వైద్యులు. ఒకప్పుడు చాలా బిజీగా ఉన్న వాళ్ళు ఈరోజు ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకు నేనే ఒక మార్గము ఒక బిజీ చేసుకోవడానికి ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ బిజీ ఇన్ ద చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్. సో ఆ రకంగా నాకు మళ్ళీ నా పాత నా ఏది అండర్ గ్రాడ్యుయేషన్ డేస్ కానీ ఇంటర్మీడియట్ డేస్ కానీ నేను ఆ రోజు ఒక ఎండి ఉంటే బాగుండు అని అనుకున్నాను. ఆ ఎండి అనేది అప్పుడు నెరవేరలేదు కాబట్టి ఈరోజు ఎనీ ఎండి ఈజ్ ఎండి. కాబట్టి ఈ ఎండి కోర్సులో జాయిన్ కావడానికి నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాను. ఓకే సార్, ఈ కాలం యువత ఎలా ఉన్నారు సార్? వారికి మీరేం మెసేజ్ చేస్తారు? ఈ కాలం యువత ఎట్లా తయారయ్యారంటే, నేను ఎంట్రన్స్ రాయడానికి కారణం ఇంకొక కారణం కూడా ఉంది. ప్రధాన కారణం ఏ రకంగా అంటే, నా మిత్రుడు చనిపోయాడు. వాళ్ళ పిల్లలు పీజీ నీట్కు ప్రిపేర్ అవుతున్నారు. 2-3 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం క్రాక్ చేయడం, పీజీ నీట్ క్రాక్ చేయడం వాళ్ళకి ఇబ్బందిగా మారింది. నేను వాళ్ళకి ఛాలెంజ్ చేశాను, నేను కూడా చదువుతాను మీతో పాటు, నేను కూడా చదువుతాను, నాకు ఖాళీ ఉంది, నాకు తీరుబాటు ఉంది, మీకు ఎట్లా తీరుబాటు ఉందో నాకు కూడా తీరుబాటు ఉంది, ఎట్లా పీజీ నీట్ ఎంట్రన్స్ కష్టమో ప్రూవ్ చేద్దాం అని ప్రిపేర్ అయితే వాళ్ళకంటే బెటర్ ర్యాంక్ నాకు వచ్చింది. అట్లనే నా మిత్రులు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా పీజీ నీట్కి చాలామంది ఇతర మిత్రులు డాక్టర్ల పిల్లలు కూడా వాళ్ళు కూడా రాశారు. వాళ్ళకి చెప్పాను, మీ పిల్లల కంటే నాకు బెటర్ ర్యాంక్ వస్తుందని చెప్పాను. అట్లనే జరిగింది. అంటే ఇది మనము ఏదైతే ఏజ్ అనేది ఏదైతే ప్రతిబంధకం అని అనుకుంటామో అది ఎప్పటికీ కాదు. ఒక వైద్యుడిగా అవతారం ఎత్తిన తర్వాత, ఒక వైద్యుడిగా అవతారం ఎత్తిన తర్వాత నిరంతర విద్యార్థి, సరే మెడికల్ కాలేజ్ జాయిన్ కాకపోనియండి, నిరంతరము వ్యాధుల పట్ల అవగాహన కావాలి, నిరంతరం కొత్తగా వస్తున్న వ్యాధుల పట్ల అవగాహన కావాలి. ఇప్పుడు ఈ మధ్యన గులెన్-బ్యారీ సిండ్రోమ్ అని అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ బర్డ్ ఫ్లూ వస్తున్నది. ఇట్లా ఈ రకంగా కోళ్ళ ఫారంలు రాత్రికి రాత్రి ఖాళీ అయిపోతుంది. ఈ రకంగా ఒక వైద్యుడు కూడా నిరంతరము ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న నూతన వ్యాధులు ఏవైతున్నాయో వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. వాటికి ట్రీట్మెంట్ విషయంలో, మెడికేషన్ విషయంలో కూడా చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి, కొత్త డ్రగ్స్ వస్తున్నాయి, వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఒక వైద్యుడు అనేది ఒకసారి వైద్యుడు ఏంటంటే ఎంతకాలం అయితే ఆయనను పేషెంట్లను చూస్తూ ఉంటాడో, లేకపోతే వైద్య వృత్తిలో ఉంటాడో అంతకాలం అయినా నూతన విద్యార్థి. ఆ తర్వాత కూడా మరి అవసరం లేదనంటే దానికి ఆన్సర్ అది కాదు. ఇప్పుడు మనం రిటైర్ అయిన వైద్యుని కూడా కొందరు చుట్టుపక్కల అయిన వైద్యుడు ఫలానా వైద్యుడు అంటే ఆయన కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళు గుర్తొచ్చి, లేదు నేను చదవడం మానేశాను, నేను మర్చిపోయాను, నాకు తెలియదు, నాకు గుర్తులేదు, ఇదంతా నాకు కొత్త అని అంటే ఈ సమాజం జీర్ణించుకోలేదు. ఒక వైద్యుని దగ్గర ఎప్పుడూ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటారు. ఆ వయసు ఏమైనా కానివ్వండి, ఆయన ప్రొఫెషన్ ఏదైనా అంటే ఆయన స్పెషాలిటీ ఏదైనా కానివ్వండి.
ఓకే సార్, అలాగే ఏదైతే చూసుకుంటే చివరగా అంటే ఒక 5 ఏళ్ల వయసు నుంచి ఉద్యోగంలో స్థిరపడే వరకు చదువుతూనే ఉంటాం. అలా ఈ వయసులో కూడా 63 ఏళ్ల వయసులో కూడా చదవాలా, చచ్చే వరకు చదువుతూనే ఉండాలంటారా? దీనికి ఎట్లా ఉంటుందంటే నాకు ఒక 2-3 ఉదాహరణలు మీకు చెప్తాను. ఒకటి, హైదరాబాద్లో ఒక వైద్యుడు ఉన్నారు. ఆయన పేరు తీసుకోవడం బాగుండదు. ఆయన దాదాపు ఇప్పుడు 70 ఏళ్ళ వయసు ఉంటాడు. గత 10 ఏళ్ళుగా ఆయన ఎండి పీడియాట్రిక్స్. కానీ ప్రతి సంవత్సరం ఆయన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ రాసి 10వ ర్యాంకు లోపలనే ఉంటాడు. కానీ ఏ డిఎం కోర్సులో జాయిన్ కాడు. ఎండి తర్వాత డిఎం, ఎండి 3 ఏళ్ళు, డిఎం 3 ఏళ్ళు. కానీ ఏ డిఎం కోర్సులో జాయిన్ కాడు. ఆయనను ఒక మిత్రుడు అడిగారు, ఎందుకు సార్ మరి మీరు ప్రతి సంవత్సరము సూపర్ స్పెషాలిటీ పీజీ ఎంట్రన్స్ రాస్తున్నారు, మరి జాయిన్ గారు అని అంటే, చూడు బాబు, ఒక వైద్యుడికి అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ రాయడం వల్ల నేను సబ్జెక్ట్ తోటి అప్డేట్ అవుతున్నాను. నాకు నేను ప్రతి సంవత్సరం ఒక పరీక్ష పెట్టుకుంటున్నాను. ఆ పరీక్షలో నేను అత్యుత్తమంగా నిలుస్తున్నాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు డిఎం చేయాలని ఏం లేదు, కానీ నేను అప్డేట్ చేసుకోవడానికి నేను ఈ పరీక్షను ఒక వేదిక, ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా నేను ఎన్నుకున్నాను. అంటే ఇది పద్ధతి. ఇంత స్పిరిట్ ఉండాలి ప్రతి వైద్యం లోపల. చివరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు ఇంత నిబద్ధత ఉండాలి. ఇంకా చివరి ఎగ్జాంపుల్ అని అంటే మీకు సోక్రటీస్ గారి గురించి చెప్తాను. సోక్రటీస్ గారికి యువతకు సందేశం ఇచ్చి యువతకు అవగాహన ప్రశ్నించడం నేర్పాడు సోక్రటీస్ యువతకు. ప్రతి దానికి ప్రశ్నలు, మీరు ప్రశ్నించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు ఈ సొసైటీని ప్రశ్నించండి, దీనివల్ల ఈ సొసైటీకి మేలు జరుగుతుంది, మీకు మేలు జరుగుతుందని యువతకు అవగాహన కల్పిస్తూ పోతా ఉంటే అప్పటి ప్రభుత్వము రాజద్రోహ నేరం మోపి ఆయనకు మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించిన నేపథ్యంలో సోక్రటీస్ గారికి ఆ జైలర్ వచ్చి చెప్తారు, మీకు ఒక 2 గంటల తర్వాత మీకు మరణశిక్ష అమలు చేస్తాము, ఒక పాత్రలో విషం తీసుకొని వస్తారు, మీకు మరణశిక్ష అమలు చేస్తాము, 2 గంటల టైం ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జైలు అంటే దాదాపు ఓపెన్ జైల్సే ఉన్నాయి, మనలాగా పగడ్బందీ జైల్స్ కాదు. అయినా జైలు ఓపెన్ జైల్స్ అవి. అక్కడ ఈ 2 గంటల టైం ఉన్నది. అటు నుంచి ఒక అతను ఒక సంగీత పరికరము వాయిస్తూ పోతున్నాడు. అది సోక్రటీస్ గారికి నచ్చింది. నచ్చి ఆయనను పిలుస్తారా ఒకసారి అన్నది. పిలుస్తారా అనేసరికి ఆయనను పిలిచిన తర్వాత అడిగి, నాకు నేర్పుతావా, ఈ సంగీతం పరికరము వాయించడం నేర్పుతావా అన్నారు. అప్పుడు ఆయన శిష్యులు బాగా బాధలో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. 2 గంటలైతే చనిపోతారు. చనిపోయేట అతను, గురుగారు మీ కోరిక 2 గంటలైతే చనిపోతారు, మాతోటి ఏదైనా మీరు మాతోటి ఏమైనా షేర్ చేసుకునే విషయాల గురించి ఆలోచిస్తున్నాం, కానీ మీరు ఇప్పుడు ఈ సంగీత పరికరం నేర్చుకొని ఏం చేస్తారు అని శిష్యులు ప్రశ్నించారు. అప్పుడు సోక్రటీస్ గారు అంటారు, చూడు నాయనలారా, ఈ జీవితం అనేది చివరి వరకు, చివరి క్షణం వరకు మనం ఏదైనా నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలింది అని అంటే నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడానికి వయస్సుతోటి కానీ మనకు మిగిలి ఉన్న సమయంతో కానీ పని లేదు అని ఆయన ఆ పరికరం ఆయన దగ్గర వాయించడం నేర్చుకొని మళ్ళీ అచ్చం ఆయనలాగానే ఆ నేర్పిన అతనికి ఎట్లానైతే నేర్పాడో అట్లాగని మళ్ళీ పాఠం చెప్పాడు. ఇది ప్రతి యూత్ ఈ రోజులలో ఎట్లున్నారంటే, యూత్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంట్రన్స్లు చదువుతున్నారు, రాస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల బలవంతం కొరకు, తల్లిదండ్రుల ప్రెషర్ మీద రాస్తున్నారు. ఏమంటున్నారంటే, ఎంబీబీఎస్ నేను చదువుతాను, మీరు డొనేషన్ కట్టేయండి అని అంటున్నారు. నేను కష్టపడి నీ ఎంట్రన్స్ క్రాక్ చేస్తాను, నేను తెచ్చుకుంటాను అని అంటలేదు. ఎంబీబీఎస్ సరే, ఎంబీబీఎస్ కట్టారు, కట్టిన తర్వాత ఎంబీబీఎస్ కట్టావు కదా, ఎండీకి కూడా కట్టు, ఎంఎస్ కూడా కట్టు, నువ్వు కడితేనే నేను చదువుతాను. ఈ రోజులలో ఫీజులు మామూలుగా లేవు, లక్షల ఫీజులు ఉన్నాయి. ఒక ఏ క్యాట్ అని అంటే దాదాపు 10 లక్షల వరకు ఫీజు ఉంది, ఒక బి క్యాట్ అంటే దాదాపు 20 లక్షల ఫీజు ఉంది, ఒక డొనేషన్ సీట్ అంటే కోట్లలో. ఇట్లా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ ఆలోచించి వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసి, ఎడ్యుకేషన్ లోన్లు తీసుకొని, తల్లిదండ్రులను ఈ కాలం యువత ఎందుకో నాకు సమ్హౌ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద ప్రజెంట్ యూత్. వాళ్ళు ఎంతసేపు సోషల్ మీడియా, సోషల్ క్రేజ్ దాని మీదనే ఎక్కువ ఉన్నారు, ఫ్యాషన్లలోనే అప్డేట్ ఉన్నారు. కానీ తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు ఎరిగి పిల్లలు ప్రవర్తిస్తారు. అంటే ఇప్పుడు సరే, తండ్రి దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన కట్టించాలా ఏంటి? ఆ మిగిలిపోతే ఆ డబ్బులు రేపు నీ అభివృద్ధి కొరకే నీ తండ్రి పెడతాడు కదా, ఇంకా వేరే వాళ్ళకే డొనేట్ చేయడు కదా. ఇది ఆలోచించడం లేదు పిల్లలు. సో ఈ రకంగా తల్లిదండ్రుల్ని ఈ రోజులలో పిల్లలు
ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికే వాళ్ళు మొగ్గు చూపుతారు. ఓకే సార్, 63 ఏళ్ల వయసులో ఉన్నత విద్యాభ్యాసం ఎందుకు చేస్తున్నారనే కారణాలు, అలాగే వయసుతో సంబంధం లేదు, విద్యని నేర్చుకోవచ్చు అనే చక్కటి విషయాన్ని తెలియజేశారు. తల్లిదండ్రులకి అలాగే ఈ తరం యువతకి సలహాలు సూచనలు ఇచ్చినందుకు K6 తరఫున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.